శివాని నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ముందు దానికి ఏదైనా తినిపించి ప్రశ్నలు అడుగుదాం. వీడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? వారికి తెలుసు కదా అది దయ్యాల కొంప అని. ఖచ్చితంగా వారి బుర్రలో ఏదో తిక్క ఆలోచన నడుస్తుంది. నేను కూడా వెళ్ళి చూస్తాను ఏం జరుగుతోందో. శివాని, శివాని ఎక్కడున్నావు నువ్వు? శివాని, 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 నేను నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. శివాని, వీడెవరితో మాట్లాడుతున్నాడు? ఏ దయ్యంతో అయితే స్నేహం చేయలేదు కదా. చిన్నబాబు మీరా? అరే హీరో, ముందు ఇది చెప్పు, ఇక్కడ ఏం చేస్తున్నావు? తెలుసు కదా ఇక్కడికి నాట్ అలౌడ్. అవునా, ఇప్పుడు నువ్వు నాకు కూడా చెప్పవా? నీకోసం వేరు వేరు పూరీలు తీసుకొచ్చాను, అవి కూడా నేను తినాల్సిందే. నీకోసం నిన్న రాత్రి బర్త్డే కేక్ కూడా ఉంది, అది కూడా నేనే తినాల్సి వస్తుంది. చిన్నబాబు మీరైతే సీరియస్ గా తీసుకున్నారు. నేను సరదాగా అన్నాను, చెప్తాను, కానీ పూరి లేదా కేక్ కోసం కాదు. అవును, మన స్నేహం కోసం. చెప్పు. నీ పేరేంటి? శివాని. నాకు అమ్మ నాన్న లేరు. నువ్వు ఈ రాత్రికి ఎక్కడ ఉంటావు? అక్కడ. అది భూతాల కోట. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. అంటే నీ ఉద్దేశం ఆ అమ్మాయి రాత్రంతా ఇక్కడే ఉన్నదనా? అవును చిన్నబాబు, అదే కదా. ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. అయితే ఇప్పుడు ఎక్కడుంది మరి? ఎందుకు కనిపించట్లేదు? దెయ్యం తరిమేసింది. నేను ఇక్కడ ఉన్నాను. అరే శివాని, ఎక్కడున్నా నువ్వు? చాలా సేపటి నుంచి వెతుకుతున్నా, పిలిచాను కూడా. అది నేను. సరే వదిలే. చిన్నబాబు నీకోసం పూరీలు తీసుకొచ్చారు. అవును కదా చిన్నబాబు, తీసుకో. ఎదుగో తిను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నీ దగ్గర నీ టిఫిన్ ఉందిగా, మరి నా టిఫిన్ ఎందుకు ఇచ్చావు? అరే ఏంటంటే చిన్నబాబు, నీ టిఫిన్ ఎందుకు ఇచ్చానంటే, ఒకవేళ మీరు టిఫిన్ ఇస్తే మీ మధ్య కూడా స్నేహం కుదురుతుందని. ఫ్రెండ్స్, మర్చిపో. ఇద్దరు కలిసి ఉన్నారు, ఇదే సరైన టైం. వీళ్ళ పాదాలు చూడాలి. ఇద్దరిలో ఒకరి కాలికైనా ఆ గుర్తు ఉండే ఉంటుంది కదా. అరే శివాని, శివాని, నువ్వు నాకేదో చెప్తున్నావు కదా, చెప్పు. ఆ, అది నేను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకున్నాను. అదేనా? ఊర్లో మీ తాతయ్య చెప్పారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఇద్దరితో స్నేహం ఏర్పడింది, ఇది మంచి అవకాశం. నేను ఏదైనా చేయాలి. చిన్నబాబు చూడు, అటు నీళ్ళు ఎలా వస్తున్నాయో. రండి ఫటాఫట్ ఆడుకున్నా. అరే ఆగండి. ఏంది? అలే, మీ షూ చెప్పులు విడవండి, తడిచిపోతాయి. సాక్స్ కూడా తివ్వండి. నువ్వు ముందే చెప్పడం మంచిదైంది శివాని. అరే చిన్నబాబు, మీరు కూడా షూస్ రిప్పేయండి, లేకపోతే తడిసిపోతాయి. సాక్స్లు కూడా తడిసిపోతాయి.
ఒక ఆట ఆడదామా? బాగా ఎంజాయ్ చేస్తాం. చెప్పు. చూడు, ముందుగా మనం నీళ్ళలోకి దూకేద్దాం. మొదటి కాలు చూపించి దూకాలి, తర్వాత రెండో కాలు చూపించి దూకాలి. భలే మజా. అరే చిన్న బాబు త్వరగా రా. ఇక నాకు తెలిసిపోతుంది నా నాగార్జున ఎవరో, రాజ్ లేక రోహిత అని. వీళ్ళిద్దరిలో నా నాగార్జున ఎవరి శరీరంలో పునర్జన్మెత్తాడో. ఏయ్ ఏయ్ ఆగు ఆగు ఆగు. అరే ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడికి రావడం నిషేధం అని తెలుసు కదా మీకు. మంచిదైంది నేను మిమ్మల్ని ఇక్కడ చూసా గనక నేను వచ్చేసా. నువ్వు వీడే వీడే నేను ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడు. మావయ్య అరే బాబు, నీకు తెలుసు కదా ఇది ఎంత ప్రమాదకరమైన చోటు. అసలు సిస్సలైన దయ్యాల కోట ఇది. చూడిటు, ఈమెవరు? ఈ అమ్మాయి. ఏ పిల్ల ఇటు చూడు. ఇది ఆ పిల్లనే రాత్రి కేక్ తినడానికి వచ్చింది తిండిపోతూ. రోహిత్ దగ్గరికి రావటానికి నీకెంత ధైర్యం? అరే నోరు విప్పు, నీ నోటికి తాళం వేసావా? మావయ్య ఏం కావాలి? మావయ్య గారు తను ఆపు. ఈ అమ్మాయిని నువ్వే తెచ్చావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా ఈ పిల్లను కూడా తీసుకుపో. బయటికి పో ఇక్కడి నుంచి. మావయ్య తనకు ఉండడానికి చోటు లేదు, అందుకే రాజ్ తన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అలాగా, ఈ సూపర్ ఐడియా కూడా ఈ పనికి మాలిన వాడదేనా? బాగా కొవ్వు పట్టిందిరా అసలు నీకు. ఇప్పుడే తోలు తీస్తా నీది. మావయ్య వీడు నా ఫ్రెండ్. ముద్దులు మేనల్లుడా, మాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇలాంటి శ్రేయోభిలాషి స్నేహితులు ఉండడం కంటే ఉండకపోవడమే బెటర్. లే, ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ? ఈ ప్లేస్ సేఫ్ కాదు, దయ్యాలు ఉంటాయి ఇక్కడ. ఎన్నిసార్లు చెప్పానో ఇక్కడికి రావద్దని. పద. ఆగో. ఏ పిల్ల, నేను ఒక మాట చెప్తున్నాను నీకు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు వెళ్ళిపో ఇక్కడి నుంచి. అర్థమైందా? ఓ ఇదే నా ఇల్లు. ఇక్కడ నేను, మా అమ్మ, మా నాన్న ఉంటాము. ఇక ఏమైంది శివాని? అంతగా భయపడకు, నేనున్నాను కదా. రాజ్, మీ అమ్మ నాన్న కోపగించుకుంటే నిన్న కూడా వాళ్ళు. హీ శివాని, మా అమ్మ నాన్న నన్ను అస్సలు కోపగించుకోలేరు. వాళ్ళను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక అరిచే ఆత్మ విషయానికి వస్తే, ఆయన మా చిన్నబాబు వాళ్ళ మావయ్య గారు. చిన్నబాబు? అదే రోహిత్ బాగున్నాడుగా, అతను మావయ్య. ఆయనకు పుట్టుకతోని డ్రామాలు వేయడం మహా ఇష్టం తెలుసా. ఆయనకు డ్రామా వేయకుంటే నీళ్లు కూడా అరగవు. నేను మా అమ్మ నాన్నలను ఒప్పిస్తాను. రోహిత్ బాబు కూడా తన అమ్మ నాన్నలతో నీ గురించి మాట్లాడుతున్నాడు. రోహిత్ బాబు మాట ఈ ఇంట్లో ఎవ్వరు అసలు కాదనలేరు. సో నో వరీస్, ఓకే?